హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. లాస్ట్ టైం నా వీడియోలని ఇంటర్నల్ లింక్ నెట్వర్క్లో ఎలా జాయిన్ అవ్వాలి, జాయినింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఇంకా ఇంటర్నల్ లింక్ ప్రాజెక్ట్లో జాయిన్ కావలేదో వీడియో చూసి అందరూ కూడా జాయిన్ అవ్వండి. నా రిఫరల్ కోడ్ అన్నది 0425802837. ప్రతి ఒక్కరు కూడా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే ఫేస్ స్కాన్ అనేది కూడా వెరిఫై చేసుకోండి. సో నేను ఈ వీడియోలోని ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ యాప్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసే వర్క్ అంటే ఏదో ఉండదు. ప్రతిరోజు కూడా మనం యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఇలా మనకు ఒక యాడ్ వస్తుంది. యాడ్ అన్నది మీరు మ్యూట్లో పెట్టుకోండి. సో వీడియో అనేది మనం చూడడం అయిపోయిన తర్వాత పైన ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటే మీకు టోకెన్స్ అనేవి క్లెయిమ్ అవుతుంటాయి. సో నాకు రిఫరల్స్ అన్నవి ఉన్నాయి కాబట్టి నాకు 64 కాయిన్స్ అన్నవి యాడ్ అవుతున్నాయి. మీకైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకైతే మీకు 30 కాయిన్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు కాయిన్స్ అనేవి మీకు క్లెయిమ్ అవుతాయి. ఓకే, డన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఉన్న రెండు ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ యాక్టివ్ హెచ్హెచ్పి ఉంది కదా, పైన ఉన్న యారో మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు రిఫర్ చేసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో, ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉన్నారో ఇందులో మనకి చూపిస్తుంది. సో మీరు రిఫర్ చేసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏంటంటే మైనింగ్ యొక్క కాయిన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తారు కదా, వాళ్ళ రిఫరల్ అయిన ఫ్రెండ్స్ మనకి ఇండైరెక్ట్ రిఫరల్స్లో ఉంటారు. ఇందులో మీరు చూసుకోవచ్చు. నాకైతే ఒక పర్సన్ తన ఫ్రెండ్ రిఫర్ చేసినప్పుడు వచ్చినటువంటి ఇది రిఫరల్ అన్నమాట. నాకు ఇండైరెక్ట్ రిఫరల్ ఒకటే ఉంది. డైరెక్ట్ రిఫరల్స్ అయితే మనకి ఇన్ని ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది కదా, వీళ్ళైతే మనకి కాయిన్స్ అనేది మనకి క్లెయిమ్ చేయట్లేదు. ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన నడ్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద కానీ మీరు క్లిక్ చేసుకుంటే ఎవరైతే మీరు ఇన్యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి మీరు జస్ట్ ఏంటంటే రిమైండర్స్ అన్నది మీరు పంపించుకోవచ్చు. అంటే వాళ్ళకి మెసేజ్ రూపంలో వెళ్తుంది. అంటే ఇంటర్నల్ లింక్ మైనింగ్ మీరు చేయట్లేదు, చేయమని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇలా మీరు ఏంటంటే రిమైండర్స్ కూడా మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ మైన్ ఇంటర్నల్ లింక్ నెట్వర్క్. సో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇంకో రిమైండర్ సెండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఈ రెండు ఆప్షన్స్ గురించి అయితే ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా పైన, దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ అని ఉంది కదా, మీకు లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చెప్పాను. అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఫేస్ స్కాన్ అనేది మీరు వెరిఫై చేసుకుంటేనే మనకి ఏంటంటే మనకి 1000 ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి మనకి బోనస్గా కంపెనీ మనకి ఇస్తుంది. ఇది చేసుకోవడం మానేస్తే 1000 ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి మనకు రావు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నా ఇంటర్నల్ లింక్ ఐడి వచ్చింది, మెయిల్ ఐడి వచ్చింది. ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్ అని నేను కనెక్ట్ చేశాను. సో చాలామందికి ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్, బిట్గెట్, మెటామాస్క్ ఇలా వ్యాలెట్స్ ఉంటాయి కదా, మీరు ఏ ఎక్స్చేంజ్ వ్యాలెట్ని అయితే బాగా యూజ్ చేస్తున్నారో దాని యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకుంటే మీకు కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇంటర్నల్ లింక్ కాయిన్ అనేది మనకి లాంచ్ అయిన తర్వాత మీరు ఆ వ్యాలెట్కి అన్నది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రెఫరల్ ఆప్షన్ మీదకి వెళ్దాం. సో రెఫరల్ ఆప్షన్ మీద కనుక వెళ్తే మీకు ఇక్కడ ఇన్వైట్ కోడ్ ఉంటుంది. మీకు చెప్పాను కదా, అంటే మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ కంపల్సరీ ఏంటంటే ఇన్విటేషన్ కోడ్ అన్నది అక్కడ ఎంటర్ చేస్తే మీకు మీ డౌన్లైన్కి వాళ్ళు వస్తారో అప్పుడు మీకు ఏంటంటే హెచ్హెచ్పి పెరగడంతో మీకు డైలీ మైనింగ్ అయ్యే కాయిన్స్ కూడా మీకు పెరుగుతుంటాయి అన్నమాట. ఇన్విటేషన్ లింక్ ఉంది, ఈ లింక్ మీద మీరు ట్యాప్ చేసుకుంటే మీకు టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, వాట్సాప్లో అయితే వాట్సాప్ మీ ఫ్రెండ్స్కి మీకు కావాల్సిన వాళ్ళకి మీరు పంపించుకోవచ్చు. నెక్స్ట్ హ్యూమన్ హ్యాష్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సబ్మిట్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, నేనైతే నన్ను రెఫర్ చేసిన వాళ్ళది నేను ఇక్కడ సబ్మిట్ చేశాను. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మీకు ఎవరైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. సో నా వీడియో చూసి ఇంకా ఎవరైతే ఈ యొక్క యాప్ అనేది రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదో నా యొక్క రెఫరల్ కోడ్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది.
అలాగే ఏంటంటే మన వీడియో చూస్తున్నప్పుడు కూడా ఒక సైడ్ మన స్క్రోల్ అవుతుంది 0425802837 దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. సో డైరెక్ట్ రెఫరల్స్ చెప్పాను కదా, వీళ్ళంతా నాకు డైరెక్ట్ రెఫరల్స్. వీళ్ళ ద్వారా నాకు ఏంటంటే ప్లస్ 0.0 HP అనే పవర్ అన్నది నాకు ఇంక్రీజ్ అయ్యిందన్నమాట. అంటే డైలీ నేను మైన్ చేసుకునే కాయిన్స్ అన్నవి పెరగడానికి. అంటే స్టార్టింగ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే 30 కాయిన్స్ వస్తాయి. సో నేను రిఫరల్స్ చేశాను కాబట్టి ఇందా నాకు ఒక 64 వచ్చాయి కదా, ఆ 64 ఎలా వచ్చాయంటే ఈ రకంగా నాకు కాయిన్స్ అన్నవి నాకు ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. మీకు ఇండైరెక్ట్ రిఫరల్స్ ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్ ద్వారాగా, అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ అని మీరు రెఫర్ చేస్తారు కదా, అతను కూడా ఫేస్ స్కాన్ వెరిఫై చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే మీరు రెఫరల్ కోడ్ని సబ్మిట్ చేస్తారు కదా, అలా కనుక కంప్లీట్ చేస్తే మీ యొక్క ఫ్రెండ్ నుంచి మీకు 500 ITLG టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి. సో వీళ్ళందరూ కూడా ఫేస్ స్కాన్ చేశారు, నా యొక్క రెఫరల్ ఐడి అనేది సబ్మిట్ చేశారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి నాకు 500 ఏంటంటే ఇక్కడ మన యొక్క రెఫర్ చేసిన ఫ్రెండ్స్, తను రెఫర్ చేసిన ఫ్రెండ్స్ నుంచి కూడా మనకి ఎంత వస్తుంది, 250 వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 250 అన్నది నేను రెఫర్ చేసిన ఫ్రెండ్, తన ఫ్రెండ్ రెఫర్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి కూడా నాకు 250 వచ్చాయి. నా యొక్క డైరెక్ట్ రెఫరల్ అయితే 500 వస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీకు 500 ITLG టోకెన్స్ వచ్చాయి కదా, ఆ టోకెన్స్ అన్నవి ఏంటంటే మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ కంటిన్యూగా ఏంటంటే మనకి ఇంటర్నల్ లింక్ ప్రాజెక్ట్లో ఈ కాయిన్స్ అన్నది ఎవ్రీ 4 అవర్స్కి సైకిల్ అనేది మైనింగ్ అవుతుంది కదా, అది కంపల్సరీ క్లెయిమ్ చేసుకోవాలి. డేలో కనీసం 1 or 2 టైమ్స్ చేశారనుకోండి, మీకు మీ ఫ్రెండ్ ద్వారా వచ్చిన 500 ITLG టోకెన్స్ అన్నవి ఎక్కడికి పోవు. అలా కాకుండా మీ ఫ్రెండ్ కనుక ఒక కంటిన్యూగా 2-3 డేస్ అన్నది మనకి ఇంటర్నల్ లింక్లో మైనింగ్ అనేది క్లిక్ చేయకుండా కాయిన్స్ క్లెయిమ్ చేసుకోకనుక ఉంటే మాత్రం మీ ఫ్రెండ్ ద్వారా మీకు వచ్చిన 500 ITLG టోకెన్స్ అనేవి మాత్రం బర్న్ అయిపోతాయి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో నాకు కూడా అలాగే బర్న్ అయిపోయి, ఎక్కడ మనం చూసుకోవచ్చు అంటే బర్నింగ్ స్ట్రీక్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క నలుగురు దగ్గర నుంచి కూడా నాకు ఏంటంటే వచ్చిన 500 ITLG టోకెన్స్ అన్నవి నాకు బర్న్ అయిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూగా ఏంటంటే ఒక 2-3 డేస్ 1 వీక్ అన్నది అసలు ఈ యాప్ అన్నది యూజ్ చేయడం మానేశారు. సో దానివల్ల నాకు ఏంటంటే వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అన్నవి నాకు బర్న్ అయిపోయినాయి. సో ఎవరైతే ఈరోజు మైనింగ్ ప్రాజెక్ట్లో యాక్టివ్లో ఉన్నారో ఇన్యాక్టివ్లో ఉన్నారో మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ యాక్టివ్ HHP ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటే ఇందులో మీకు పక్కనే యాక్టివ్ అని చూపిస్తుంది. ఈ సైడ్ అయితే మాత్రం మీకు ఇన్యాక్టివ్ అన్న వాళ్ళు మాత్రం ఇన్యాక్టివ్లో ఉన్నట్టు. సో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని మనం జాయిన్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయడము, జస్ట్ ఒక రిమైండర్ పంపించుకుంటే సరిపోతుంది. సో ఇంటర్నల్ లింక్ ప్రాజెక్ట్లోని ఓన్లీ రిఫరల్స్ ద్వారాగా నెక్స్ట్ ఏంటంటే మనం డైలీ మైండ్ చేయడం వల్ల మాత్రమే మనం కాయిన్స్ అన్నది మనం గెయిన్ చేయగలమంటే కాదు, మనకి ఇంకా ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కింద చూసుకుంటే మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు లక్కీ స్పిన్ ఉంది కదా, ఈ లక్కీ స్పిన్ ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఒక 1 స్పిన్ ఇస్తాడు. సో దానికది మీరు ట్యాప్ చేసుకుంటే కింద ఓపెన్ అనే ఆప్షన్ అన్నది హైలైట్ అవుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసుకోండి, సైన్ ఇన్ నొక్కుతారు. సో ఇక్కడ నాకైతే స్పిన్ అయితే 0 చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకైతే ఇక్కడ 1 చూపిస్తుంది. సో 1 చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసినప్పటికీ స్పిన్ అన్నది మనకి రోల్ అవుతుంది. సో దానికి అది ఏ తిన్నంగా ఆగితే ద కరస్పాండెంట్ ప్రైజ్ అన్నది మన యొక్క వ్యాలెట్కి రివార్డ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి వేరే ఇంకా స్పిన్స్ కావాలంటే ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సో అవుట్ ఆఫ్ టికెట్స్ 1 to buy అని ఉంది, అంటే బై విత్ 50 ITLG, అంటే ఇంకొక స్పిన్ మనకు కావాలనుకుంటే 50 ITLG టోకెన్స్ అనేది మనం పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయడం అంటే మనం కట్ అవుతాయి. అలా కాకుండా మనకి డిస్కౌంట్ కావాలంటే ఇక్కడ పైన వీడియో సింబల్ 3/3 ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటే మనకు ఒక వీడియో అన్నది మనకు చిన్న యాడ్ టైప్ వస్తుంది, దాన్ని చూస్తారు, కట్ అయిపోతుంది. అప్పుడు ఇంకొక అలాగే 3 యాడ్లు కూడా కంటిన్యూగా మీరు చూసారంటే ఇక్కడ 50 ITLG అన్నది మనకి 20లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం జస్ట్ ఒక 20 పెట్టి
మనం ఇక్కడ స్పిన్ అన్నది మనం బై చేస్తే సరిపోతుంది. అప్పుడు మీరు స్పిన్ అన్నది మీరు ట్రై చేయండి. మీకు లక్ ఉంటే 300 రావచ్చు, 100 రావచ్చు, 50 రావచ్చు, లేదంటే ఒకసారి లక్ మీద ఉండొచ్చు, లేదంటే ఒకసారి యూఎస్డిటీ కూడా రావచ్చు. అది డిపెండింగ్ ఆన్ ది లక్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ రకంగా కూడా మనం ఏంటంటే ఎక్స్ట్రా ఐటీఎల్జీ టోకెన్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో ఇందులో ఇంకేంటంటే నెంబర్ ఆఫ్ గేమింగ్ యాప్స్ ఉన్నాయి. సో గేమింగ్ ద్వారా కూడా మనకు పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మన మై లీడర్ బోర్డు ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకి వీక్లీ ర్యాంకింగ్ రివార్డ్స్ అని ఉంది కదా. ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6. ఇక్కడ మన టైర్ 1కి కానీ ఎలిజిబుల్ అయితే మనకి 2500 ఇస్తున్నారు. అలాగే టైర్ 2 కింద, టైర్ 3 కింద, టైర్ 4 కింద ఇలాగ ప్రతి టైర్కి కరస్పాండింగ్ మనకి ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి మనకి ఇస్తున్నారు. సో ఈ పాయింట్స్ మనకి ఎలా వస్తాయి అనుకుంటే మాత్రం ప్రజెంట్ ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు నచ్చిన గేమ్ అన్నది మీరు ఆడండి. అంటే ఈ గేమ్ ఆడడానికి మనం ఎటువంటి ఐటీఎల్జీ టోకెన్స్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు, ఫ్రీగానే ఆడుకోవచ్చు. సో అలా వచ్చిన పాయింట్స్ ఏంటంటే మనం ఇందులో చూసుకోవచ్చు. మై లీడర్ బోర్డులోకి వచ్చింది, ఇక్కడ మనకి పిఎన్ ఉంది కదా సెంటర్లోనే, ఇక్కడ మనకి పాయింట్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మన జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మనం ఏ టైర్కి అయితే మనం రీచ్ అయ్యామో సో దానికి సంబంధిత మనకి ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి నెక్స్ట్ మంత్ 1వ తారీఖున మనకి మెయిన్ వ్యాలెట్కి యాడ్ అవుతుంది. ఇది ఒక ఇన్కమ్ సోర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక ఆప్షన్ ఏముందంటే కింద సెక్యూరిటీ గ్రూప్ అని ఉంది. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా కూడా మనం ఏంటంటే ఎక్స్ట్రా ఐటీఎల్జీ టోకెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు కొత్తగా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కింద ఒక దగ్గరగా ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక సెక్యూరిటీ గ్రూప్ అన్నది మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు డైలీ మైనింగ్ చేసేటప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద మనకు కూడా కొన్ని ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి ఎక్స్ట్రా రివార్డ్ కింద వస్తాయి. ప్రజెంట్ దీనికి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఇది ఇంటర్నల్ ఇంకొక నా యొక్క ఐడి ప్లస్ కదా, దీని పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ యువర్ గ్రూప్ ఐడి ఉంది కదా, మీ పేరు పక్కన మీరు ఏదో సంథింగ్ మీరు ఒక గ్రూప్ అనేది నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్రూప్ నేమ్స్ క్రియేట్ చేశాను. కృష్ణ 1990, కృష్ణ 786 అని చెప్పి 2 గ్రూప్లు క్రియేట్ చేశాను. సో మరి గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత ఇందులో మెంబర్స్ని యాడ్ చేయడం అలాగని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. ఈ గ్రూప్ అయితే కంప్లీట్లీ ఫిల్ అయిపోయింది. సో సర్కిల్ అనేది మనకి ఫుల్ యాక్టివ్లో ఉంది, అందరూ ఫిల్ అయిపోయారు. సో నేను వేరే గ్రూప్ చూపిస్తాను. సో ఈ గ్రూప్ చూడండి. సో ఈ గ్రూప్లో అయితే నాకు ఇంకా ఒక 1 పర్సన్ యాడ్ చేయమంటుంది. సో ఏంటంటే ఒక పర్సన్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ ది ఇన్వైటీస్ ఐడి అని ఉంది కదా. సో ఇక్కడ మన యొక్క రెఫరల్ లింక్ ద్వారా ఫ్రెండ్ జాయిన్ అయిన తర్వాత తనకు ఒక ఇంటర్నల్ లింక్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి అన్నది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నాకు రీసెంట్గా జాయిన్ అయిన పర్సన్ యొక్క ఐడి అన్నది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. మన రీసెంట్గా జాయిన్ అయిన ఒక పర్సన్ యొక్క ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఫణికుమార్ గారు అన్న పర్సన్ రీసెంట్గా నాకు జాయిన్ అయ్యారు. సో ఈయన నేను యాడ్ చేస్తాను. సో ఐడి అన్నది నేను ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఆప్షన్లోకి వెళ్తాను. సెక్యూరిటీ గ్రూప్. సో ఈ గ్రూప్ మీదకి వచ్చాను. ఇక్కడ యాడ్ నెంబర్ అని ఉంది. సో ఇక్కడ అతని యొక్క ఐడి అనేది ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను కాబట్టి మన ఫైల్స్లో చూద్దాం. ఐడిని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మీరు @ పక్క నుంచి ఉన్న నెంబర్ని ఎంటర్ చేయండి, 319620. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు. సో ఎంటర్ చేసి మీకు ఓకే కొట్టండి. సో ఇలాగ మనకి ఇన్వైట్ లింక్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఆ పర్సన్కి మీరు షేర్ చేసేయండి. సో ఆ పర్సన్ కానీ నేను షేర్ చేశాను.
సో ఇప్పుడు ఆ పర్సన్ అనేది ఈ లింక్ని కనుక ఓపెన్ చేస్తారనుకోండి, అతనికి ఒక ఇంటర్నల్ లింక్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ గ్రూప్లోకి జాయిన్ అవ్వమంటారని చెప్పేసి పర్మిషన్ ఉంటుంది. అక్కడ పర్మిషన్ కనుక అలౌ చేశాడంటే ఆ పర్సన్ మనకి ఇందులోకి వచ్చేస్తారు. అంటే నాకు ఇక్కడ ఉన్న బ్లాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. ఈ బ్లాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. సో గ్రూప్ మొత్తం నాకు కంప్లీట్ సర్కిల్ అవుతుంది. సో అప్పుడు నాకు ఇక్కడ ఇంకా మనకి ఈ మైనింగ్ మీద అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద వచ్చే కాయిన్స్ అనేది నాకు ఇంకా పెరుగుతాయి. సో ఇలాగా ప్రతి ఎన్ని గ్రూప్స్ కావాలో అన్ని గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. పర్సన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి గ్రూప్ నుంచి వచ్చిన కాయిన్స్ మనం ఒకేసారి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనకి 24 hours అన్నది మనకి కంప్లీట్ అయిన తర్వాత రెడీ టు క్లెయిమ్ అని మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. జస్ట్ మనం పైన క్లిక్ చేసుకుంటే ఒక యాడ్ అన్నది మనకి ప్లే అయ్యి మన కాయిన్స్ అన్నది మనకి మెయిన్ వ్యాలెట్కి అనేది రీచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ గురించి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇందులో ఉన్న యాప్స్ గురించి నేను 80% దాదాపు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంతవరకు మీకు తెలుసుకుంటే సరిపోతుంది. మిగతా ఆప్షన్స్ అన్నది మనకు అనవసరం. మిగతా ఆప్షన్స్ గురించి అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక చిన్న షార్ట్ వీడియో అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అన్నది మీరు నోటిఫికేషన్ సింబల్ అన్నది మీరు ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో కానీ ఏ షార్ట్ కానీ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.